అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా మారినటువంటి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సిలబస్ 'ఒడిస్సీ 1' అనే పుస్తకంతో రావడం జరిగింది. అందులో యూనిట్ 1 ద అవేకెనింగ్ మొట్టమొదటి పాఠ్యాంశం వచ్చేసి 'మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్' బై జెరోమ్ కే. జెరోమ్ అన్నమాట. ఈ ద అవేకెనింగ్ అంటే మేలుకొలుపు. జనరల్‌గా మనలో ఉన్నటువంటి ఏవైతే తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయో వాటి నుంచి మేలుకొలుపు అనేది ఇది మొత్తం యూనిట్ యొక్క లక్ష్యం. జెరోమ్ కే. జెరోమ్ రాసినటువంటి 'మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్' ఏదైతే ఉందో దానికి సంబంధించి నోట్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. వాటిని డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే సమ్మరీని చూడబోతున్నాం. సమ్మరీ యొక్క పర్పస్ ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాలా తక్కువ టైంలోనే సులభంగా ఒకసారి పునశ్చరణ చేసుకోవడం. అసలు ఏంటిది మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అంటే ఎక్కువగా ఆలోచించడం వలన జరిగేటటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అతి ఆలోచన అనేటటువంటి జబ్బు అన్నమాట. నేరేటర్ జెరోమ్ కే. జెరోమ్ ఏం చేస్తాడంటే గోస్ టు బ్రిటిష్ మ్యూజియం టు రీడ్ అబౌట్ ట్రీట్మెంట్ ఫర్ ఏ మైనర్ ఇల్నెస్. ఏదో వెళ్తాడో పుస్తకం కనబడుతుంది, అతనికి హే ఫీవర్ గురించి తెలుసుకోవాలనిపిస్తుంది, తీస్తాడు, చదువుతాడు. అయితే ఆ క్యూరియాసిటీ టర్న్స్ టు అబ్సెషన్. ఇంకా తెలుసుకోవాలి ఇంకేమైనా ఉన్నాయా వ్యాధులు, ఆ రోగాల పుస్తకంలో ఏ నుంచి జెడ్ వరకు ఉన్నాయి. ఆఫ్టర్ రీడింగ్ వాట్ హీ నీడెడ్ హీ కేర్లెస్లీ ఫ్లిప్స్ త్రూ మెడికల్ బుక్స్ అండ్ స్టార్ట్ రీడింగ్ అబౌట్ డిసీజెస్. అన్ని డిసీజెస్ గురించి ఇంకా చదవడం మొదలు పెడతాడండి. సెల్ఫ్ డయాగ్నోసిస్ బిగిన్స్. హీ రీడ్స్ ద సిమ్టమ్స్ ఆఫ్ సీరియస్ డిసీజ్ అండ్ బిలీవ్స్ హీ హ్యాజ్ ఇట్. He continues reading about more illnesses and is convinced he has each one of them. ఇతను ఏ నుంచి జెడ్ వరకు చదువుతాడని అన్ని వ్యాధులు తనకున్నట్టు ఫిక్స్ అయిపోతాడు. ఎందుకంటే వ్యాధి లక్షణాలు అన్నిటికీ తల తిరగడం ఉంటుంది, అన్నిటికీ కాళ్ళు నొప్పులు ఉంటుంది. ఈయన కాళ్ళ నొప్పులు, ఈ కాళ్ళ నొప్పులు దేనికి వచ్చి ఉండవచ్చు? బహుశా మ్యూజియంకి నడవడం వల్ల, మెట్లు ఎక్కడం వల్ల, ఆ మ్యూజియం పైకి అంతస్తుకు వెళ్ళడానికి, ఆఖరికి పుస్తకం తీసుకోవడానికి కూడా ఇతను నిచ్చెన ఎక్కాల్సి వస్తుంది. కాబట్టి వేటి వలన కాళ్ళు నొప్పులో నడుము నొప్పో రావచ్చు. దానికి అన్ని వ్యాధుల్ని అప్లై చేసేసుకుంటాడు. ఇక ఇమాజిన్డ్ ఇల్నెస్ అనేది తాను క్రియేట్ చేసుకుంటాడు. టైఫాయిడ్ ఫీవర్ ఉందని, సెయింట్ విటర్స్ డ్యాన్స్ అనేటటువంటి యొక్క జబ్బు ఉందని, ఎయిగ్యూ ఉందని, ఎయిగ్యూ అంటే మలేరియా, బ్రైట్స్ డిసీజ్ ఉందని, బ్రైట్స్ డిసీజ్ అంటే కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులయ్యి, కలరా, డిఫ్తీరియా, గౌట్, కీలవాతం, జైమోసిస్, ఇవన్నీ కూడా ఏవైతే బ్యాక్టీరియాకి సంబంధించి కానివ్వండి, ఏవైతే రోగాలు ఉన్నాయో అన్నీ తనకున్నాయని భావించడం మొదలుపెట్టాడు. ఓన్లీ ఎక్సెప్షన్, ఒకే ఒక్క రోగం లేదు. ఏంటది? ఓన్లీ డిసీజ్ హీ డజంట్ థింక్ హీ హ్యాజ్ హిస్ హౌస్ మేట్స్ని అండ్ హీ ఫీల్స్ ఇన్సల్టెడ్ అబౌట్ నాట్ హ్యావింగ్ ఇట్. ఎంత ఇన్సల్ట్గా, అవమానంగా భావిస్తాడంటే, అరే అన్ని రోగాలు ఉన్నాయి, ఇది ఎందుకు లేదు? ఎందుకు ఆ రోగం అంటే స్పష్టంగా బయటికి కనబడతా ఉంటుంది, మోకాలు వాచిపోయి ఉంటాయి. కాబట్టి ఇతనికి లేదు కాబట్టి ఓకే ఇది లేదు, ఎందుకు ఇది మాత్రం లేకుండా లేదు అనేసి అనుకోవడం మొదలవుతుంది. ఇక యాక్సెప్టెన్స్ అండ్ రియలైజేషన్. హీ ఫైనల్లీ యాక్సెప్ట్స్ దట్ హీ హాజ్ ఎవ్రీ నోన్ డిసీజ్ అండ్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ ఎ పర్ఫెక్ట్ కేస్ ఫర్ మెడికల్ స్టడీ. మరి నెగిటివ్లోనే పాజిటివ్ చూడడం అనేది మనం జెరోమ్ కే. జెరోమ్లోనే చూడవచ్చు. ఎట్లా? అతను యాక్చువల్గా అన్ని రోగాలు ఉన్నాయని ఫిక్స్ అయిపోయాడు. అయితే ఇక్కడ తాను ఏమని పాజిటివ్ అనుకుంటున్నాడంటే, ఒరే నేను ఒక మెడికల్ స్టూడెంట్కి ఒక గ్రంథాలయం, నన్ను చెకప్ చేసి నా మీద అతను ఈజీగా అతను డాక్టర్ చదువు అయిపోతుంది నా లక్షణాలు కానీ నాకు ఇచ్చే మందులతో. అందుకని ఫ్రెండ్కి సాయం చేద్దాం, వేరే వాడికి ఎవరికి పాపం మెడికల్ ప్రాక్టీస్ అయిద్దని ఏం చేశాడు? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. ఈ ట్రైస్ టు చెక్ హిజ్ ఓన్ పల్స్ హార్ట్ బట్ ఫెయిల్స్. దానికన్నా ముందు నాడి చెక్ చేసుకుంటాడు, గుండె కొట్టుకుంటుందా లేదా చెక్ చేసుకుంటున్నాడు, అన్నీ చేసుకుంటాడు. స్కార్లెట్ ఫీవర్ అన్నీ, నాలుగు తెరుస్తాడు, ఎర్రగా ఉంటుంది. స్కార్లెట్ ఫీవర్లో నాలుగు అనేది ఎర్రగా ఉంటుంది కాబట్టి చాలా చాలా ఆదుర్దా పడిపోతాడు అనమాట. ఇక లాభం లేదు, అరే చాలా హెల్దీగా నేను లోపలికి వచ్చాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంది ఇంత గందరగోళంగా అయిపోయింది, నేను వెంటనే వెళ్ళేసి డాక్టర్ గారిని కలవాలి అనేసి చెప్తాడు. వెళ్ళి తన ఫ్రెండే కాబట్టి ఏం చెప్తాడు? చాలా బడాయి కొడతాడు అనమాట.
అరే నేను ఇట్లా మ్యూజియంకి వెళ్ళా, ఇలా జరిగా, అన్ని రోగాలు ఉన్నాయి, ఒక హౌస్ మేట్స్ని మాత్రమే లేదు. కాబట్టి మొత్తం చెప్తాడనమాట. ఇక డాక్టర్ ఏం చేస్తాడంటే తాను మందుల చీటి చాలా విచిత్రంగా రాస్తాడండి. ఫ్రూట్స్ సలాడ్ తిను, అంటే రకరకాల ఫ్రూట్స్ తిను, 3 లీటర్ల వాటర్ తాగు, తర్వాత 10 మైళ్ళు రోజు నడు, ఆ తర్వాత 10 గంటలకి నువ్వు ఏం చేస్తావంటే నిద్రపో, నీకు తెలియని దాని గురించి అనవసరంగా నువ్వు వరి అయితే మాత్రం అవ్వద్దు. ఈ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇది తీసుకెళ్ళి యాక్చువల్గా ఈ చీటి ఏం చూడడు, జనరల్ వెళ్ళిపోయి డాక్టర్ రైటింగ్ అర్థం కాలే మనకనేసి తీసుకెళ్ళి ఈ మందుల షాప్ అతనికి ఇస్తాడు. అతను ఏం చేస్తాడు, అబ్బాయి మాది హోటలు కిరాణా షాప్ అయితే నేను నీకు అన్నీ ఇచ్చేవాడిని, కానీ నేను ఏమీ ఇవ్వలేకపోతున్నాను అని చెప్తాడు. ఎందుకని, అవి దొరకవు కాబట్టి. ఇతను ఏం చేస్తాడు, డాక్టర్ అడ్వైజ్ని ఫాలో అవుతాడు. చక్కగా ఫ్రూట్స్ తినడం, వేరే అనవసరమైన ఆలోచించకపోవడం, తర్వాత చక్కగా నడవడం, వీటన్నిటి ద్వారా ఆరోగ్యం మొదలవుతుంది. అయితే ఒకసారి వెనక్కి వెళ్తాడనమాట ఫ్లాష్ బ్యాక్కి. మళ్ళీ ఏదో లివర్కి సంబంధించినటువంటి ఫ్లాష్ బ్యాక్ కూడా కాదు, ఒక బ్రోచర్ ఇస్తారు ఇతనికి. లివర్ కాలేయ సమస్యలు ఇలా ఉంటాయని ఉంటాయి అందులో. ఉంటే ఇతను చదివి అరే నేను చిన్నతనం నుంచి పని చేయాలనేటటువంటి అసలు ఇంట్రెస్టే ఉండదు, బహుశా లివర్ ఇక్కడ ఉంది సిమ్టము, ఏంటది, పని చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదంట వాళ్ళకి. అయ్యయ్యో కాలేయ వ్యాధి ఉందా నాకు చిన్నప్పుడు, అరే అదేం తెలియకుండా పెద్దోళ్ళు నెత్తి మీద ఒకే ఒక్క మొట్టిక వేసేవాళ్ళు, పాపం లివర్ అద్భుతంగా పనిచేసేది. ఈనాటి పిల్స్, ఈనాటి మందుల కన్నా కూడా ఆనాటి నెత్తి మీద కొట్టేటటువంటి దెబ్బలు అనేవి ఎంతో అద్భుతంగా పనిచేసేవి అనేసి తాను ఏం చేస్తాడంటే ఒక రియలైజేషన్ లాగా, ఓల్డ్ ఫ్యాషన్ క్యూర్ అయినప్పటికీ కూడా చాలా చక్కగా మొట్టికాయలు అనేవి బాగా పనిచేసేవి అనేసి తాను భావించడం అయితే మొదలవుతుంది. టోటల్గా మెసేజ్ ఏంటంటే హ్యూమరస్లీ క్రిటిక్స్ సెల్ఫ్ డయాగ్నోసిస్, హైపోకాండ్రియా అండ్ హ్యూమన్ టెండెన్సీ టు ఎగ్జాగరేట్ స్మాల్ ప్రాబ్లమ్స్. కొంతమందికి అనవసరం ఆదుర్దా ఉంటుంది ఆరోగ్యం పట్ల, వాటి వల్ల ఏంటంటే అనవసరంగా తాను ఇబ్బందుల్లో పడ్డం తప్ప మరొకటి ఉండదు. చాలా సెటైరికల్గా ఉంటుంది, హ్యూమరస్, లైట్ హార్టెడ్, ఫిల్డ్ విత్ ఎగ్జాగరేషన్ అండ్ ఐరన్, ఇవన్నీ ఉంటాయి. మనకు నవ్వు తెప్పిస్తుంది. ప్రతిదీ చదువుతుంది, ఏగ్యూ ఉంది, అరే ఒక్క రోగమే లేదురా, అన్నీ ఉన్నాయిరా అనుకోవడం మనకు చాలా నవ్వు తెప్పిస్తుంది అనమాట. ఈ జ్వరంకే జ్వరం యాక్చువల్గా ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే 3 Men in a Boat అనే దాని నుంచి తీసుకున్నారండి. ఇందులో ఏంటంటే జస్ట్ ఫస్ట్ పార్ట్ అనమాట. మనం తీసుకున్నట్లయితే మొదటి 4 పేజీలు మనకు చెప్పినటువంటి పాఠ్యాంశం ఈ 3 Men in a Boatలో నుంచే పుస్తకంలో నుంచే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇదండి జస్ట్ సమ్మరీ మాత్రమే. మామూలుగా నోట్స్ ఎవరైనా కావాలి అనుకుంటే మీకు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది నోట్స్. ఏదైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు 4 మార్కులకి ఏవైతే ఇచ్చి ఉన్నారో వాటికి సంబంధించి ఆ విధంగా రాయబడినటువంటి నోట్స్ అనమాట. ఇది కూడా యాక్చువల్గా వీడియోస్ చేయడం జరిగింది. నోట్స్ రాసుకోవచ్చు మీరు, లేదు అంటే మీకు వచ్చేసి ఈ నోట్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ ఈ వీడియో యొక్క టైటిల్ ఏదైతే ఉందో దాన్ని కనుక క్లిక్ చేస్తే అదిగోండి డిస్క్రిప్షన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు మొట్టమొదటే ఆ లింక్ అనేది కనబడుతుంది. తర్వాత ప్లేలిస్ట్ లింక్స్ అనేవి కనబడతాయి. చూడండి, లెసన్స్కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్, ప్రోజ్కి సంబంధించింది, పోయిటరీకి సంబంధించింది, ఎక్స్టెన్సివ్ రీడింగ్కి సంబంధించింది, గ్రామర్ గ్యాలక్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మొత్తం ఆ ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్ ఉంటాయి. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.